శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవి, బుధ, శుక్ర, కుజులు, కుంభరాశిలో రాహు, అలాగే మీన రాశిలో శని. చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు చక్కగా ఉంటాయి. ఉద్యోగంలో పదవి కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ప్రతి పని నిదానంగా ఉంటుంది. వీరికి ఏలినాడ్స్ అని గత కొన్ని వారాల కంటే ఈ వారం అంత అనుకూలంగా లేదు. అష్టకవర్గంలోనూ సర్వాష్టకవర్గంలోనూ మధ్యస్థం ఫలితాలు గోచరిస్తోంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఉద్యోగం చేద్దాకా వచ్చి చేజారిపోవడం, ఖర్చులు అధికంగా ఉండడం, స్ట్రెస్కి గురి అవ్వడం ఇటువంటి జరుగుతుంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. 100% కష్టపడితే 30% రిజల్ట్స్ ఉంటుంది. అదేవిధంగా మీరు 100కి 100% కష్టపడ్డా కొన్ని రిజల్ట్స్ అనేది పక్క వాళ్ళకి వెళ్ళిపోవడం, పేరు ప్రఖ్యాతులు వెళ్ళడం ఇటువంటి జరుగుతుంటాయి. ముక్కుసూటిదనంగా వెళ్ళడం కూడా ఒక్కొక్కసారి తప్పు నిందలు అవుతుంటాయి. ఏది ఏమైనా సరే మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండి వెళ్ళండి. అది అందరికీ అర్థం కాదు. ఈ రోజున ఒక మాట మీరు అన్నా కూడా అది ఎందుకు అన్నారో అనేది తర్వాత అర్థమవుతుంది. కాబట్టి కెరియర్లో మీ మాట తీరులో ఎటువంటి మార్పు లేకుండా ముందుకు సాగడం చెప్పదగినది. అదేవిధంగా వ్యాపారంలో కూడా గతంలో కంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారం నష్టం వచ్చే అవకాశం లేకపోలేదు. ఫైనాన్స్ పరంగా అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించింది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. పంచమాధిపతి, తృతీయ షష్టమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి, సమస్యపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా బంధువర్గంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న మాట పట్టింపు ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. అదేవిధంగా మంచి ఉద్యోగం కానీ లేదా సీట్ కానీ రాదు అనుకున్న వాళ్ళకి ఇది రావడం ఒక సంతోషమైన వార్తను కూడా చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ పై చదువుకి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, లేదా మంచి యూనివర్సిటీలో సీట్ తప్పించుకోవాలి అనే భావన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా బంధువుల నుండి ఆహ్వానం రావడం, శుభకార్యాలు పాల్గొనడం ఇటువంటి జరుగుతుంటాయి. చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి వీటికి. దానివల్ల చదువు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఒకప్పుడు మీరు ఎవరితోనూ మాట్లాడకుండా కామ్గా ఉండేవారు. ఈరోజు నలుగురితోనూ మాట్లాడుతున్నారు, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు అనే భావన కుటుంబ సభ్యుల్లో ఏర్పడుతుంది. అది మీ తప్పు కాదండి, ఏలినాడ్స్ అనే ప్రభావం. ఒకసారి ఏలినాడ్స్ ప్రభావం మనం ఏమీ మాట్లాడకపోయినా ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల త్వరగా కోపం తెచ్చుకోవడం, ఒకసారి నోరు జారడం ఇటువంటి జరుగుతుంటాయి. దానికి కాలవేరు రూపం మెడలో వేసుకోవడం, అదేవిధంగా నువ్వుల నూనెతోటి శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఇలా కుదరని పక్షంలో శని స్తోత్రాన్ని అయినా సరే పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో కూడా ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి రావడం, ఆరోగ్యవంతంగా ఉండడం చెప్పదగినది. మీ వాక్చాతుర్యంతో ప్రతి ఒక్కరితోటి మాట్లాడి 10 మందిలోనూ శభాష్ అనిపించుకునే విధంగా వ్యవహరిస్తారు. ఒక హుందాగాను, ఒక దర్జాగా ఎలా ఉండాలి 10 మందికి నేర్పించగలుగుతారు. 10 మందికి ఒక ఆదర్శంగా ప్రాయంగా కూడా మీరు నిలుస్తుంటారు. కాబట్టి మీరు చేసే ఏదైతే కార్యక్రమంలో దైవానుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. ఏం నడుస్తుంది, కొన్ని పనులు నిదానంగా అవుతాయి. వాటి విషయంలో ఎటువంటి దిగులు చింత లేకుండా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు మంజూరు అవకాశం గోచరిస్తోంది. ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటారు. అవసరమైతే తప్ప ధనాన్ని ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగినని ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఖర్చు ఎక్కువ చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా ఉంటుంది. అయితే ఖర్చు అనేది మన నియంత్రణలో ఉండదు. ₹1 దాచుదాం అనుకుంటే
రూ. 2 ఖర్చు అవుతుంది. అది ఎలా వస్తుంది, ఎలా ఖర్చు అవుతుందో తెలియదు. అయితే ఒక్కటి, దైవానుగ్రహం చక్కగా ఉంది. దైవానుగ్రహం వల్ల మీరు ఏ పనైనా సాధించగలరు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. హోటల్ బిజినెస్ వాళ్ళకి, సినీ కళా రంగాల వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ రంగాల వారికి ఈ రంగాలకు చక్కగా ఉందని చెప్పవచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే మంచి లాభాలు వచ్చే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా డెంటిస్టులు, కాస్మెటిక్స్, డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి, లాయర్ వృత్తిలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు, అవార్డులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సొంతంగా క్లినిక్ కానీ లేదా చిన్న వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తారు. జాతకరీత్యా అవి బాగున్నాయో చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. అది ఇంట్లో పెద్దవారు, ఆడవారు, పిల్లలు ప్రతి ఒక్కరూ దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఈ ఏలినాటి శనికి కాలవేరి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. నేను పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యయాధిపతి, సప్తమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో, లగ్న షష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో, చతుర్థాధిపతి అయిన రవి కూడా సప్తమంలో ఉన్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తుంది. అదేవిధంగా వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా వ్యాపారపరంగా ఒక మోస్తరుగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా కెరియర్లో కూడా మంచి పాత అనేది ఏర్పడుతుంది. ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా కెరియర్లో ఒక ఉన్నత ఉద్యోగ స్థానానికి వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఒక్కొక్కసారి మంచి ఆఫర్లు కూడా వస్తుంటాయి. వచ్చిన ఆఫర్ని అది మంచిదా కాదా, అది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని సొంతంగా నిర్ణయం తీసుకోవడం చెప్పదగినది. ఒక్కొక్కసారి 10 మంది చెప్పిన నిర్ణయాలే మనకు మోసం చేస్తుంటాయి. కొత్త ప్రాజెక్టులు కానీ అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు కానీ సానుకూలపడతాయి. ఇంట్లో కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ చేసుకోగలుగుతారు. అష్టమ లాభాధిపతి గురువు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయంలో గురువు చక్కగా మంచి బిందువులతో కలిసి ఉన్నారు. కాబట్టి కుటుంబ పరంగా, ధనం పరంగా, విద్యాపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఆకస్మిక ధనలాభం కూడా లేకపోలేదు. అయితే అందరూ చెప్తుంటారు బాగుంది అని. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం. 100%కి 100%, 20%కి 20%. ఒక్కోసారి మీరు 100% కష్టపడ్డా దాంట్లో 80% పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు లాక్కునే అవకాశం ఉంటుంది. లాక్కోవడం అంటే వాళ్ళు చేసామని చెప్పి వాళ్ళ పేరు రావడం కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మన వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మనం ఏదైతే చేసామో అది 10 మందికి చెప్పుకోవడం అనేది, లేదా మేనేజ్మెంట్ చెప్పుకోవడం కూడా చెప్పదగినది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగం, బ్యాంకింగ్ సెక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల్లో చక్కగా ఉందని చెప్పచ్చు. న్యాయ వృత్తిలో ఉన్న వారికి కాస్త చికాకులు, టెన్షన్స్ ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, సినీ కళా రంగాల వారికి చక్కగా ఉంది. మంచి అవకాశాలు కలిసి రావడం, పేరు ప్రఖ్యాతలు కలిసి రావడం జరుగుతుంది. ముఖ్యంగా లగ్న షష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. పంచమాన్ని చూసుకుంటున్నారు వృశ్చికాన్ని. ఏదైనా ఒక పని అనుకుంటే అది నెరవేరే అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. ప్రభుత్వ సంబంధం కావచ్చు, ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగం అయినా సరే వచ్చే అవకాశాలు లేకపోలేదు. దాన్ని గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు బాగుంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు, కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలిగే కెపాసిటీ కూడా ఉంటుంది. ఇన్ఫీరియారిటీ పోయి నలుగురిలోనూ మనం మాట్లాడగలం, ఎందుకు మాట్లాడలేం అన్న భావన ఏర్పడుతుంది. ఎప్పుడు ఇలాగే ఉండాలా, ఎందుకు ఉండకూడదు, 10 మందిలో మనం ఏదైతే మాట్లాడుకున్నా మనం మాట్లాడగలం అనే ధైర్యం ఏర్పడుతుంది. ఈరోజు మీకు వచ్చిన ధైర్యమే రేపటికి పునాది అని గుర్తుపెట్టుకోండి. ఏ రంగాల్లోనైనా సరే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని అభివృద్ధి చేసుకున్నంతసేపు మన కెరియర్కి, ఎడ్యుకేషన్కి ఎటువంటి డోకా ఉండదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు బాగా కలిసి వస్తాయి. అయితే సప్తమంలో రవి, కుజులు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయంలో చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి, చూసుకోవాలి. అదేవిధంగా డైవర్షన్స్ అయ్యే అవకాశం ఇటువంటి లేకపోలేదు.
కాబట్టి వివాహ బంధ విషయంలో కావచ్చు, ప్రేమ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కావచ్చు, ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగినది. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. ఆ విషయంలో మటుకు కెరియర్ పరంగా బాగుంది, వ్యాపార పరంగా బాగానే ఉంటుంది, సహోదరి సోదరి మధ్య ఇబ్బందులు అటువంటివి బాగానే ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో మటుకి కొంత జాగ్రత్త వహించడం లేదా మౌనంగా ఉండడం చెప్పదగింది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ సినీ పరిశ్రమ చక్కగా ఉంది. టెక్నీషియన్స్, కింద స్థాయి ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు ఈ నెల బాగొచ్చింది అన్న భావన ఏర్పడుతుంది. వీరికి ఈ వారం కొంచెం డబ్బులు వచ్చాయన్న భావన ఉంటుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి రావడం, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రాశిలో జన్మించిన వారు ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా అరటి నారవతులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని మంచి ఫలితాలు, కొన్ని మధ్యమ స్థాయి ఫలితాలు. ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయవహారాలు, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. జీతం అయితే బాగానే వస్తుంది, కానీ స్ట్రెస్ అధికంగా ఉండడం, ఏదైనా పని మీద బయటకు వెళ్దామంటే లీవ్ లేక ఉండడం, ఒక రకానికి ఉద్యోగం మానేసి వెళ్ళిపోదాం అనే భావన ఉంటుంది. మీ కష్టాన్ని ఎవరు గుర్తించకపోవడం, అది కూడా ఒక మైనస్ పాయింట్. కష్టపడతారు, కష్టాన్ని గుర్తించారు. జీతం మీరు అనుకున్నంత జీతం వస్తుంది, కానీ ఏం లాభం? ఇంట్లో కుటుంబ సభ్యులతోనూ భార్యతోనూ విభేదాలు రావడం, సఖ్యత లేకపోవడం, ఏదో చిన్న చిన్న వాటికి డిస్టర్బెన్స్ రావడం, ఇలాగ ఒక మానసిక శోభన ఉంటుంది. ఫైనాన్స్ పరంగా అన్నీ బాగానే ఉంటుంది, ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. భూ సంబంధించిన విషయవహారాలు కూడా చక్కగా ఉంటుంది. అలాగే వ్యాపార సంబంధించిన విషయవహారాలు కూడా సానుకూలంగా ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి ఎటువంటి ఇబ్బంది లేదు, చిన్న చిత్తగా నడిచిపోతుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించుకున్న వాళ్ళకి కొంచెం సమయం తీసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భాగ్యంలో రాహు అంత గొప్పగా లేరు. వీళ్ళకి అదృష్టం తక్కువగా ఉంది. ఒక పని అనుకుంటారు, 2 అడుగులు వెనక్కి వెళ్తుంది. కెరియర్లో అయితే 4 అడుగులు వెనక్కి వెళ్తారు. ఈ వారం మీకు దశమంలో శని అంత బాగాలేదు, కాబట్టి ప్రశాంతంగా ఉండి దైవ దర్శనాలు చేసుకుని మీ పని మీరు ఈ వారం చేసుకోవడం చెప్పదగినది. వాహనం సంబంధించి, లోన్కి సంబంధించిన విషయంలో కూడా ఈ వారాన్ని పెండింగ్ పెట్టి వచ్చే వారం ప్రయత్నం చేసుకోవడం చెప్పదగిన సూచన. నూతన ఉద్యోగ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన 4 వారాల కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఆరోగ్య రీత్యా కూడా చక్కగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. సప్తమాధిపతి, దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో గురువు ఒక మాస్తరుగానే ఉన్నారు. గురుబలం సప్తమ దృష్టి ఉండడం వల్ల వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక సంబంధం కుదరడం, అది వాయిదా పడడం జరుగుతుంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఒకసారి సంబంధం వస్తే దగ్గరగా ఉన్న జ్యోతిషికు మాట చూపించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. మన సంకల్పం సిద్ధిరస్తు అన్నట్టుగా ఏదైతే కోరుకుంటో అది నెరవేరుతుంది. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు కన్సీవ్ అయ్యి ఒక శుభవార్తను వింటారు. అదేవిధంగా సంతానం అభివృద్ధి ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగం, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కానీ వచ్చే అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం. కార్తీక మాసం అయిపోయింది, మార్గశిర మాసం స్టార్ట్ అయింది. ఈ మార్గశిర మాసంలో మహావిష్ణువు ప్రీతికరమైంది. అదేవిధంగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చదవడం కానీ వినడం కానీ చేసినట్లయితే ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు చక్కగా లభిస్తాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అష్టమంలో రాహు అంత బలంగా లేదు, భాగ్యంలో కూడా శని అంత బలంగా లేరు. అయితే సర్వాష్టక వర్గులో కొంతవరకు బాగానే ఉంది. అయితే సర్వాష్టక వర్గులో అష్టమ స్థానం అంత బాగలేదు. కాబట్టి ఆరోగ్య రీత్యా, ప్రయాణం రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా చాలా సానుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి రావడం, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. షష్టమ భాగ్యాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. ₹1కి ₹2 ఖర్చు చేస్తే కానీ పని అవ్వదు. మనం ప్రతిదానికి డిసైడ్ అయిపోయే ఖర్చు పెట్టి ముందుకు వెళ్దాం అనుకుంటారు. ₹1కి ₹2 ఖర్చు పెడతారు, దాని దగ్గరికి ₹3 కూడా
వస్తుంది మీకు. అది రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. భూ సంబంధించిన విషయాలు, తగాదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోవడం, ఒక పరిష్కార దిశగా రావడం జరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి స్థిరాస్తులు కావచ్చు, లేదా ల్యాండ్ కానీ అమ్మి కొన్ని అప్పులు తీర్చాలని యోచన చేస్తారు. అది ఈ వారం ప్రయత్నాలు ప్రారంభించండి. కొంతవరకు ఫలించే దిశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, కోపం అధికంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో వారు కూడా నిద్రాహారాలు సరిగా ఉండవు వారికి, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. మధుమేహం వచ్చే అవకాశం లేకపోలేదు, జాగ్రత్త వహించండి. ఆరోగ్యరీత్యా తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించడం చెప్పదగిన సూచన. మాతృ సంబంధించిన బంధువులు కావచ్చు, సోదరి సోదరుల అండదండలు మీకు చక్కగా ఉన్నాయి. ఎవరు ఎన్ని పక్కన పెట్టినా సరే వీరు మా పక్కన ఉన్నారు అన్న కొన్నంత ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం మీకు నడిపిస్తుంది. ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశం లేకపోలేదు. ఇంక్రిమెంట్ విషయంలో చేదాకా వచ్చి చేజారిపోతుంది. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది, అందరికీ ఇలాగే జరుగుతుందా, లేదా నాకే ఇలాగే జరుగుతుందా, నా జాతకం ఇంతేనా అన్న భావన కూడా మీకు వస్తుంటుంది. కర్కాటక రాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. దాంట్లో వారికి ఏం జరుగుతుంది అనేది వారి జాతకం చూసి బట్టి ఇండివిజువల్గా జాతకం ఉంటుంది. ఒకవేళ మీకు జాతక విశ్లేషణ తెలుసుకోవడం కోసం ఏమైనా తెలుసుకోవాలి అంటే నన్ను సంప్రదించండి. 7731881113 ఇది నా నంబరు. వాట్సాప్ చేయండి. జాతకం చూసి ఏమైనా పరిష్కార మార్గం తెలియజేయగలను. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలికి రావు. చేదాకా లెటర్ వచ్చింది అనుకుంటాం, ఆ రిజెక్ట్ అని రావడం, లేదా కొరి పెండింగ్ పడ్డాయని రావడం, ఇటువంటివి ఉంటాయి. వాటి విషయం జాగ్రత్త వహించండి. ఏదైనా తేదీలు మార్పులు చేయదలుచుకుంటే తేదీ మార్పు చేసుకుని ఇంకొక రోజు పెట్టుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, ఎంబీఏ సెక్టర్స్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. వైద్య వారికి కాస్త చికాకుగా ఉంటుంది. ఈ డాక్యుమెంట్ రైటర్స్ వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయడం, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చదవడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పంచముఖి హనుమాన్ లాకెట్ మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగులుగా చక్కగా ఉంటుంది. రావాల్సిన ధనం కూడా చేతికి రావడం, ఏదైనా ప్రమోషన్ కావచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్న వారికి, సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం అంత అనుకూలంగా లేదు. లగ్నంలో కేతు బలంగా ఉన్నా సత్వంలో రాహు అంత బలంగా లేదు. భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగింది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు కూడా చతుర్థంలో, చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. రాశ్యాధిపతి అయిన రవి కూడా చతుర్థంలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది. వాటి విషయం జాగ్రత్త వహించాలి. తల్లిగారు ఒక ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. కొంతకాలం పెండింగ్లో పెట్టడం చెప్పదగినది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ లోపల ఒకసారి ఇండియాకి వెళ్ళి వద్దామా అన్న భావన కూడా ఉంటుంది. ప్రస్తుతానికి అటువంటి ఏమనుంటే విరమణ చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది మీకు చేతికి అందం. ఎప్పుడో సేవింగ్స్ చేసిన ధనం ఇప్పుడు రావడం, అవసరం చేతికి అందం కూడా ఒక అందరికి మంచిదని చెప్పచ్చు. వీరికి అష్టమ శని నడుస్తోంది. అష్టంలో శని అంత బలంగా లేదు. కాబట్టి ఏదైనా సరే నిర్ణయాల మటుకి అందరి సలహాలు తీసుకుని నిర్ణయం మటుకు మీరు తీసుకోండి. మీ నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే నిర్ణయం తీసుకునే విషయంలో కూడా కాస్త స్తబ్దత అనేది ఏర్పడుతుంది. అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన వ్యవహారాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, సినీ కళా రంగాల వారికి, బ్యూటీషియన్స్కి, టెక్నీషియన్స్కి, ముఖ్యంగా వైద్యుల వారికి, డెంటిస్టులకి, ఈ రంగాల వరకు కాస్త అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు మనకి చక్కగా ఉంటుంది. రూపాయి తక్కువ వచ్చినా సరే చక్కగా పేరు ప్రఖ్యాతలు బాగుంది, నలుగురు అన్న భావన ఎక్కువగా ఉంటుంది. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో, చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు కూడా చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా కలిసి వస్తాయి. ఒక భూమిని కానీ లేదా సొంత ఇంటిని కానీ కొనుగోలు చేస్తారు. ధనం ఆటోమేటిక్గా మీకు సర్దుబాటు అవడం, కొనగలమా లేదా అనే భావన ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనగలం. ఎప్పుడు మన జీవితం అంతా పిల్లల కోసం కష్టపడుతున్నాం, అన్నీ పెడుతున్నాం, కానీ మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అన్న భావన ఉంటుంది. ఎంతకాలం ఈ అద్దెంట్లో ఉంటాం, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనే భావన ఉంటుంది.
దాని తగ్గట్టుగా ఒక ఇల్లు వెతుక్కోవడం మంచి దొరకడం అని కూడా ఒక అదృష్టం అని చెప్పచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం విశ్వతులతో దీపారాధన చేయడం, అష్టమ శని జరుగుతుంది కాబట్టి శని స్తోత్రాన్ని పఠించడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం వల్ల నరదృష్టి, ఏనాడు శని కాస్త అష్టమ శని ఈ దోషం కొంతవరకు తగ్గడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఉండో అన్నీ బాగుంటాయి. అది నెగిటివ్ ఉంటే ఏ పని సాగదు, నిదానంగా ఉంటుంది. వెనక్కి వెళ్ళాం ముందుకు వెళ్ళాం అలా ఉండిపోతాం. అది కెరీర్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారం ఏదైనా సరే. అదేవిధంగా వచ్చిన ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపేణా సేవింగ్ చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. వైద్యుల వరకే కాస్త మెంటల్ టెన్షన్స్ అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకు పర్వాలేదు అనిపిస్తుంది. చదువుకునే వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా సరే ఆచితూచి వ్యవహరించండి. ప్రస్తుతానికి నిదానంగా ఉండి ఎవరితోటి గొడవ పడకుండా మన పని మనం చూసుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అంత అనుకూలంగా లేదు. భాగస్వాములతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట పటుత్వం తగ్గుతుంది. మీ మాటకి విలువ లేకుండా ఉంటుంది. కుటుంబంలోని తల్లిదండ్రులకి వాళ్ళకి ఇచ్చే విలువ మీకు ఇవ్వకపోవడం అనేది ఒక రకమైన మానసికానికి శోభకి గురవడం. ఇక జీవితం ఎందుకు, ఇదేనా ఇలాగే ఉంటుందా జీవితం అనే భావన ఉంటుంది. ఇది తాత్కాలికం అండి. ఏదైనా సరే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. అవి సర్దుకుపోవడం, మీకున్న ధైర్యానికి, మీకున్న పలుకుబడికి, పేరు ప్రఖ్యాతలకి మీరు భయపడాల్సిన అవసరం ఏదీ లేదు. కొంతకాలం అష్టంశాలు ఏదో నడుస్తోంది, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అంతే తప్ప అదే జీవితం ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోవద్దు. చక్కగా ఏదైనా సరే సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే చిన్న విషయంతో పోతుంది. ఇటువంటి జాగ్రత్త వహించండి, ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించండి. అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఈ ఏళ్ళ శని అష్టమ శని నడుస్తున్నప్పుడు అఘోర పాశుపత హోమం చేయించడం వల్ల కొంత గొప్ప ఒక 30-40% పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ఏ పనైనా ముందుకు సాగుతుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కొంతవరకు బాగుందనిపిస్తుంది. కొత్త ప్రాజెక్టులు రావడం, ప్రారంభించడం జరుగుతుంటాయి. సొంతంగా బిజినెస్ చేసుకునే వారికి ఈ వారం కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అనుకూలత సాధించగలుగుతారు, పేరు ప్రఖ్యాతలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే షష్టంలో రాహు అంత బలంగా లేరు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు, విద్యా సంబంధించిన విషయ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ బాగున్నా కూడా చెడు వ్యసనాలకి బానిస అవ్వడం ఇటువంటి విషయాల్లో జరుగుతుంటాయి. వాటి విషయం జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కెరియర్ పరంగా అన్నీ బాగున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో అవి కలిసి వచ్చే అంశంగా గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. సహోదరి సహోదరు మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆస్తి తగ్గదలు కావచ్చు, స్థిరాస్తి సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాక కొంచెం నిదానంగా ఉండడం, కొత్త ఉద్యోగం మంచిది వస్తుంది అనుకున్న టైంకి అది వెనక్కి వెళ్ళడం ఇటువంటివి జరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగినది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. అయితే రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. షష్టంలో రాహు అంత బలంగా లేదు. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, ఐక్యూ లెవెల్ తగ్గడం అనేది జరుగుతుంది. వాటి విషయాలు జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. స్వగృహ కళ అనేది నెరవేరుతుంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. బంధువులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఒకసారి జాతక పరిశీలన చేసుకుని వివాహ దోషాలు ఏమైనా ఉంటే పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. జాతకంలో ఏదైనా సందేహాలు ఉంటే 7731881113కి సంప్రదించగలరు. జాతక విశ్లేషణ చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామం పారాయణ పఠించడం కానీ వినడం కానీ చేయండి. కాలభైరవ రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి.
తులారాశి వారికి ఈ వారం కొన్ని మంచి ఫలితాలు గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు కూడా ద్వితీయంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వ్యాపారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. రావాల్సిన ధనం చేతికి అందడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. ఖర్చును వాటికి నియంత్రించలేం. రూపాయికి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. కొంత అప్పు చేయాల్సిన పరిస్థితికి గోచరిస్తుంది. వ్యాపారం అంతా బాగున్నా, అన్ని రకాలుగా బాగున్నా కూడా ఒక్కోసారి అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుందన్న భావన ఏర్పడుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. దాన్ని సేల్ చేసి అప్పులు తెచ్చాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే అందరినీ గుడ్డిగా నమ్మడం చెప్పదగింది కాదు. మీకు మీరుగానే అన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగింది. అందరూ మన మంచివారే, మన కోసం బాగానే చేస్తారని అనుకుంటాం, కానీ మనం మోసం చేసేవారు కూడా ఉంటారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించి ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ద్వితీయ షష్టమాధిపతి గురువు భాగ్యంలో ఉన్నారు. కొన్ని పనులు చేదాకా వచ్చి చేజారిపోయింది అనుకుంటాం, అవి మళ్ళీ తిరిగి రావడం ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. సినీ కళా రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ రంగాల వారికి, అదేవిధంగా మెడికల్ స్టాఫ్ కోర్స్, నర్సు, ఈ రంగాల వారికి అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అవకాశాలు కలిసి రావడం, పేరు ప్రఖ్యాతలు, మీకు ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. డబ్బు తక్కువగా ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు ఎక్కువ ఉంటాయి. కొన్ని స్వయంకృత అపరాధం ఉంటుంది. కొన్ని అపాత్ర దానం చేయడంలో కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయం వస్తే కానీ యువతను షేర్ చేయకుండా ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ గోప్యంగా చెప్పడం, చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అతి స్నేహం, దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఈరోజు చక్కగా చదువుకుంటే భవిష్యత్తులో వృద్ధిలోకి వస్తారు. ఫ్రెండ్స్, షికారులు అని ఇప్పుడు కనుక తిరిగితే తర్వాత ఇబ్బంది పడతారు. ఈ విషయం మనకి జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా తల్లిదండ్రులు వారి కదలికలను గమనించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. సప్తమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. స్వక్షేత్రంలో ఉన్నారు. బాగుంది. కుటుంబ పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని టెన్షన్స్ వచ్చినా అవన్నీ పక్కన పెట్టి మీ వృత్తి మీద ధ్యాసను ఎక్కువగా పెడతారు. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మానసికంగా అనేది కృంగిపోవడం జరుగుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఖర్చులు మటుకు నియంత్రించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. ఈ రాష్ట్రంలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు దక్షిణామూర్తి హోమం చేయించడం చెప్పదగిన సూచన, లేదా అంగారక పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థాయిని సంపాదించుకోగలుగుతారు. అయితే నరదృష్టి అధికంగానే ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. దశమాధిపతి అయిన రవి జన్మరాశిలో, సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో, అష్టమ లాభాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. ఒకే రాశిలో 4 గ్రహాలు. ఏదైనా ఒక అనుకుంటే కార్యక్రమం అది వెనక్కి వెళ్ళడం, నలుగురిలోనూ మాట పడడం, అగౌరవంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన అహంకారమే నలుగురిని దూరం చేసిందా అన్న భావన కూడా ఉంటుంది. కెరియర్ పరంగా మంచి గ్రోత్ అనేది ఏర్పడుతుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఇబ్బంది లేని వాతావరణం కొద్దిగా ఉన్నా సరే ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఫైనాన్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చులు గతంలో గడిచిన కొన్ని వారాల కంటే కొంత సేవింగ్స్ అనేది ఏర్పడుతుంది. పాత మిత్రులు పోయి కొత్త మిత్రులు రావడం, వ్యాపార అభివృద్ధి చక్కగా చేసుకోవడం, నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి రావడం, ఉన్న ఉద్యోగం రిజైన్ చేసి కొత్త ఉద్యోగానికి అప్లై చేయడం, ఉద్యోగం రావడం, ఫైనాన్స్ పరంగా గడిచిన కొన్ని రోజుల కంటే నెలల కంటే నిలదొక్కుకోవడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు, చక్కగా ఉందని చెప్పచ్చు. మానసికంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. స్కాలర్షిప్స్ రావడం, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చాలా ఆలస్యంగా అనేది ఏర్పడుతుంది. ఉద్యోగం చేయదాకా వచ్చి చేజరిపే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయం జాగ్రత్త వహించండి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సహోదరి మధ్య ఉన్న విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాస్త అడ్డుకట్ట పడుతుంది. వెళ్దాం అన్నీ అనుకుని రెడీ చేసుకునే టైంకి ఏదో కొరి పడడం, ఇక్కడ ఆగిపోవడం అనేది జరుగుతుంది.
విదేశాల్లో ఉన్నవారు ఇండియాకి వచ్చే ప్రయత్నాలు ఏదైనా ఉంటే కనుక కొంత వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. చెప్పుకునే స్థాయిలో ఇబ్బందులు ఏవి ఏర్పడవు. ధనం తక్కువగా ఉన్న పేరు ప్రఖ్యాతలు బాగుంటుంది. ఏదో రకంగా సరే ధనం చేతికి వస్తుంది, ఈ పూటకి గడుస్తుంది అనే భావన ఉంటుంది. రొటేషన్స్ బాగుంటాయి, అంటే ఎక్కడ స్టక్ కాకుండా రూపాయినా అర్ధ రొటేషన్స్ వస్తుంది. ఎప్పుడైతే రొటేషన్స్ వస్తుంటాయో వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో కూడా మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. నరదృష్టి అధికంగా ఉంటుంది. కాలరూపం మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రాహు తృతీయంలో అంత బలంగా లేదు. సహోదర ఆరోగ్యాల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయడం, ఎక్కువగా స్ట్రెస్ గురవడం ఇవి జరుగుతూ ఉంటాయి. వీరికి అర్ధాష్టమ శని జరుగుతుంది. అర్ధాష్టమ శని ఈ వారం శని అంత బలంగా లేరు. వీరికి ప్రతి పని 1-2 సార్లు జరగడం లేదా నిదానంగా ఉండడం, పని ఎంత జరుగుతున్నా కూడా ప్రోగ్రెస్ అంత ఉండకపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. కష్టే ఫలితం అన్నారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలం ఎప్పుడైనా లభిస్తుంది మీకు. అది భగవంతుడి తోడు అండగా ఉంది కాబట్టి ఎటువంటి చిన్న వచ్చినా సరే ఆ భగవత్ సంకల్పం వల్ల వెనక్కి వెళ్ళిపోతుంది. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా కొంచెం నిదానంగా అయినా సరే వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. వివాహాలు శుభకార్యాల విషయాలు ప్రస్తుతం మూడాలు కాబట్టి సంబంధాలు చూసుకునే ఉంటే తర్వాత ముహూర్తాలు పెట్టుకోవడం చెప్పదగినది. అదేవిధంగా పునర్వివాహ సంబంధాల ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగానే ఉంది. ఒక ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేద్దామని అనుకుంటారు, ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగం, MBA, ఫినాన్స్ సెక్టర్స్లో వాళ్ళకి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉంటుంది. 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు ప్రవర్తించుకుంటారు. నలుగురు బాగుండాలి, మనము బాగుండాలి అనే భావనలోనే మీరు వెళ్ళడం. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా అన్నీ బాగున్నా కూడా ఈ అర్ధాష్టమ శని నడవడం వల్ల చిన్న డిస్టర్బెన్స్ వెనక్కి వెళ్ళడం అనేది ఉంటుంది. కాలభైరవ రూపం వెళ్ళ వేసుకోండి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఎప్పుడో స్థిరాస్తి కొనుగోలు చేసిన దానికి ఇప్పుడు దానికి మంచి రేట్ రావడం లేదా దాన్ని అమ్మేసి కొత్త స్థిరాస్తిని ఏర్పరచుకునే విధంగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంత కష్టపడ్డా ఫలితం రావట్లేదన్న భావన ఉంటుంది. ఈ అర్ధాష్టమ శని నడుస్తున్నంతసేపు మన కష్టం తగిన ప్రతిఫలం తక్కువగానే ఉంటుంది. అదే ఈ వారం శని అంత బలంగా లేదు అష్టక వర్గులోను సర్వాష్టక వర్గులో. కాబట్టి నిదానంగా ఫలితాలు ఉంటాయి. వచ్చిన ఫలితాలని పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. ఏదైనా సరే రాశి ఫలాలు 50% ఉంటే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మన కష్టానికి మనం ఎంత కష్టపడితే అంత రిజల్ట్స్ ఉంటాయి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువు ఏదైనా సరే మీ దగ్గర ఉన్న గుణం ఏంటంటే కష్టపడతారు. కష్టం దగ్గర ప్రతిఫలం లభిస్తుంది. అందుచేత ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా మీ అడుగు మీరు ముందుకేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటప్పుడు గురువారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉద్యోగరీత్యా అన్నీ బాగుంటాయి. అయితే కుటుంబ పరంగా ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. ద్వితీయంలో రాహు అంత బలంగా లేరు. విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు, డబ్బుకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడుతుంది. చేతిదాకా వచ్చిన ధనం చేజారిపోవడం, ఉద్యోగం చేతిదాకా వచ్చి చేజారిపోవడం, ఎంత కష్టపడ్డా ఫలితం ఉండకపోవడం అనేది జరుగుతుంది. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉన్న వ్యాపారాన్ని ఏం చేయాలి లేదా ఉద్యోగం చేసుకోవాలా అనే భావన కూడా ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఉన్న వ్యాపారం కంటిన్యూ చేసుకోవడం, కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగింది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చేదాకా వచ్చిన ఉద్యోగాలు చేయజారిపోవడం అనేది కూడా లేకపోలేదు. అదేవిధంగా ద్వితీయాధిపతి శని తృతీయంలో ఉన్నారు. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఉన్న విభేదాలు ఏవైతే తొలగిపోయి స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలికి రావడం అనేది జరుగుతుంది వీరికి. అదేవిధంగా మాతో సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. కొత్త ప్రాజెక్టు ఒక చేదాకా వచ్చింది, బిజినెస్ ప్రారంభిద్దాం, అప్పు చేద్దాం అనుకుంటారు. వీటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అప్పు చేసి ఎటువంటి కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం చెప్పదగినది. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసి రావు వీరికి. సొంతంగా చేసుకునే ఏదైనా వ్యాపారం
కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో ఉన్నారు. రవి కుజ శుక్రుల్లో కలిసి ఉన్నారు. ఆరోగ్యరీత్యా స్టమక్ సంబంధించి అసిడిటీ, స్కిన్కి సంబంధించి బీపీ సంబంధించిన షుగర్ సంబంధించిన విషయాహారాల్లో కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. దూరప్రాంత ప్రయాణాలు అంత అనుకూలంగా లేవు. ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు అవసరమైతే తప్ప ప్రయాణం చేయకుండా ఉండడం మంచిది. ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ఫైనాన్స్ పరంగా కాస్త ఇబ్బందులు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా సరే ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, శని స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. రాత పరీక్షలు కావచ్చు, ఇతరత్ర పరీక్షల్లో అంతగా మార్కులు రాకుండా ఉండడం, మనోవేదనకు గురి అవ్వడం జరుగుతుంటాయి. ఇవి తాత్కాలికమేనండి. చక్కగా మెదడుకు పదును పెట్టి చదువు మీద ధ్యాస పెట్టినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎక్కువగా డీప్ థింకింగ్ చేసి ఆలోచనలు చేసుకోవడం వల్ల ఈ చదువు మీద అశ్రద్ధ అనేది ఏర్పడడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి భూతద్దంలో పెట్టి చూడకుండా మీ చదువు మీద దృష్టి సాధించండి. అవే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగం వారికి చక్కగా ఉందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ చేసేవారికి అంత అనుకూలంగా లేదు. కాలం కలిసి వచ్చే వేరే దాకా కొంత వెయిట్ చేయడం అనేది చెప్పదగినది. ప్రస్తుతం పరిస్థితుల్లో అమ్మాలన్నా కొనాలన్నా రేటు రాకపోవడం అనేది జరుగుతుంటాయి. కొంతకాలం ఆగిన తర్వాత వ్యాపారం ప్రారంభించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఇచ్చిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడదు. ప్రతిదానికి మెంటల్ టెన్షన్స్, ఆరోగ్యం ఎలా ఉంటుంది, లేదా ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే భావన ఎక్కువగా ఉంటుంది. డీప్ థింకింగ్ నాలెడ్జ్ అనేది పక్కన పెట్టి మీ కష్టాన్ని మీరు పడండి. న్యాయంగా మీరు ఒకరికి ఇబ్బంది పడకుండా మనం కష్టపడాలి అనే భావన ఎప్పుడూ ఉంటుంది. అదే మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించడం, ఓం నమః శివాయ దీపారాయణ చేయడం చెప్పదగినది. అదేవిధంగా కాలభైరవ రూపు మెడలో వేసుకోండి. అఘోర పాశుపత హోమం కానీ, రుద్రపాశుపత హోమం కానీ చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు, కొన్ని మంచి ఫలితాలు గోచరిస్తోంది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేరు. సప్తమాధిపతి రవి దశమంలో బలంగానే ఉన్నారు. దశమంలో కుజుడు, శుక్రుడు, బుధుడితో కలిసి ఉన్నారు. నూతన వ్యాపారం ప్రారంభించిన వారికి ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. వ్యాపారం చక్కగా ప్రారంభించవచ్చు. వ్యాపారం కలుసుబాటుతనం ఉంటుంది. అయితే వ్యాపారం ప్రారంభించేప్పుడు భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా మీరు వ్యాపారం చేసుకోవడం చెప్పదగిన సూచన. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడి విహారయాత్రలు, దైవదర్శనం చేసుకుంటారు. ఏదైనా సరే మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అనే కోరిక ఉండదు. నేనే బాగుండాలి, నాకే బాగుండాలి అనే భావంతో ఉంటారు. ఎప్పుడైనా సరే నలుగురితో పాటు ఉంటేనే మనకు ఒక స్థాయిని తెచ్చిపెడుతుంది. డబ్బు ఇవాళ కాదు రేపు సంపాదిస్తారు, కానీ బంధువర్గం కావచ్చు, జనాలను కావచ్చు, ఒకసారి పేరు పోతే మళ్ళీ తెచ్చుకోలేం. కాబట్టి ఇటువంటి విషయాల్లో బంధువర్గం కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, దూరం పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగినది. నలుగురితో పాటు కలిసిమెలిసి ఉండడం చెప్పదగిన సూచన. దుర్వ్యసనాలకి బానిస కాకుండా ఉండడం ఇంకొకటి చెప్పదగిన విషయం. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా లేవు. సప్తంలో కేతు బలంగా ఉన్నారు. మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలరు. పంచమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. వృత్తిలో ఇది సాధించాలి అనే భావన ఎప్పుడైతే ఉందో అది నెరవేరుతుంది. ఆ తపన ఉండాలి. ఆ తపన అనేది మీకు మీరుగానే తెచ్చుకోవాలి. జాతక ప్రభావం కొద్దిగా ఉంటే మిగతా ప్రభావంతో మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది చెయ్యాలి, నేను చెందాలి అనే భావన ఏదైతే ఉందో అది మీకు వచ్చిన రోజున మీరు తప్పకుండా చేయగలుగుతారు. ప్రస్తుతం నడుస్తున్న దశలో ఏడు నడుసని ద్వితీయంలో ఉంది. మెయిన్ రాశిలో కుటుంబ పరంగా అంత బాగోలేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఫైనాన్స్ పరంగా కూడా. కాబట్టి సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, CA ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు జాగ్రత్త వహించడం. జాగ్రత్త అంటే కాన్సన్ట్రేషన్ పెట్టడం. అలాగే దైవ దర్శనం చేసుకోవడం కూడా చెప్పదగిన సూచన. శనికి తైలాభిషేకాలు చేసి అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే ఆరోగ్యం సహకరించదు. బంధుమిత్రులతోటి విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. మనం బాగున్నా వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు అనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే జనాల్ని కలుపుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగినది. ఏ చిన్న విషయమైనా సరే నలుగురితో పాటు చర్చించి ముందుకెళ్ళినట్లయితే
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించండి. అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా అని చెప్పొచ్చు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో, చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో, షష్టమాధిపతి అయిన రవి భాగ్యంలో. అదేవిధంగా రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. వ్యాపార పరంగా మంచి లాభాలు తెచ్చే విధంగా మీరు చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలికి రావడం, ఉద్యోగంలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఇప్పటి వరకు కొంచెం రూపాయి సంపాదించాం, దాచేమన్న భావన ఏర్పడుతుంది. అదేవిధంగా సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఎంతో కాలం అప్పు చేస్తున్నాం, ఆ అప్పులు ఉంటుంది, పిల్లల్ని చదివిస్తున్నాం, కానీ మనకంటూ ఒక స్వగృహం ఉండాలి అనే భావన ఏర్పడుతుంది. ఇదివరకులాగా 10 మంది కోసం కష్టపడ్డాం, వాళ్ళ కోసం ఉందాం అనుకుంటారు, కానీ మన కోసం మనం కష్టపడాలి, పిల్లల కోసం కష్టపడాలి, నాకంటూ ఒక లైఫ్ ఉండాలి అనే భావన ఏర్పడుతుంది కదా. జనాల కోసం చేసి పెడుతూనే ఉన్నాం, కానీ మన పిల్లలకు మనం ఏం పెడుతున్న భావన కూడా ఒకటి ఏర్పడుతుంది. 10 మందికి మనం సహాయం చేసినా భగవంతుడు మనకు సహాయం చేస్తాడు అనే భావన కూడా ఉంటుంది. 2 రకాలుగా మీ దగ్గర ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే ఎక్కువగా థింక్ చేసి ఆలోచించి కాకుండా మీ పని మీరు చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగింది. వ్యాపార పరంగా కూడా గడిచిన కొన్ని వారాల కంటే వ్యాపారం బాగుందని చెప్పచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఎక్స్పాన్షన్ చేయాలనుకునే వారికి చక్కగా ఎక్స్పాన్షన్ చేసుకోండి, కాలం అనుకూలంగా ఉంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కొంతవరకు బాగుందని చెప్పచ్చు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మటుకి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. వ్యయంలో రాహు అంత బలంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేద్దాకా వచ్చి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, పోస్ట్పోన్ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. అవసరమైతే తప్ప విదేశీ యానం చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలు చక్కగా ఉంది, వ్యాపార పరంగా బాగుంటుంది, ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. జన్మరాశిలో శని అంత అనుకూలంగా లేకపోయినా ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి లాభసాటిగా ఉంటుంది. ఒక భూమిని అమ్మి కొన్ని అప్పులు తీర్చేయాలనే భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తుంది. అదేవిధంగా వారు చెప్పే సలహాల వల్ల మీరు లాభపడడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే భాగస్వామి మధ్య ఒకళ్ళు అండర్స్టాండింగ్స్ ఉండి ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. కోపతాపాలకు దూరంగా ఉండడం, స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనే భావన కూడా ఉంటుంది. ఒకసారి ఉద్యోగం మానేసి లేదా వ్యాపారం మానేసి ఎక్కడికి వెళ్ళిపోదామనే భావన కూడా ఉంటుంది. ఇటువంటివి పక్కన పెట్టి దైవరాధనలు చేసుకుని, దైవదర్శనం చేసుకుని మీ పని మీరు ప్రారంభించడం చెప్పదగినది. స్ట్రెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే అదొకటే సొల్యూషన్ కాదు, పారిపోవడం సొల్యూషన్ కాదు, ధైర్యంగా నిలబడ్డవి సొల్యూషన్. జాతకాలు నేను చెప్పే రాశి వాళ్ళు కొంతవరకే మీకు ఫలిస్తాయి. ఇది 100% ఇలాగే ఉంటుంది, గురుగారు చెప్పారు ఇది కరెక్ట్, నాకు అవ్వలేదు, ఇది అయింది, చెప్పిన తప్పు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఏదైనా జాతకం అనేది రాశి వాళ్ళు అనేది 50% ఉంటాయి. దాంట్లో ఒక పాయింట్ కొద్దో గొప్ప మీకు కలుస్తుంది లేదా కలగకపోవచ్చు. కానీ మన కాన్ఫిడెన్స్ మనది, మన లైఫ్ని మనం మోడిఫై చేసుకోవచ్చు. భగవంతుడు మనకి ఇచ్చింది ఒకటే, మన తెలివితేట మనకి ఇచ్చారు, ఎలా నడవాలో మనకు నేర్పించారు, ఎలా వెళ్ళాలో మన కర్మకి మనమే బాధ్యులం. అది మంచి అయినా చెడైనా మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. 10 మంది 10 సలహాలు చెప్పినా సరే ఏది ఆలోచించాలో ఏం చేయకూడదో మీకు తెలిసి ఉండాలి. అంతేగాని వాళ్ళు చెప్పిన సలహాలు మనం కూడా వెళ్దాం, వాళ్ళు సంపాదించారు బాగానే వచ్చింది మనం కూడా అలాగే వచ్చేస్తుందని భావన మటుకు ఉండదు. అది మీకు లేదు కూడా. కానీ ఒక్కోసారి ఆశ ఉంటుంది కదా, అటువంటి వాటికి ఏవి లొంగకుండా మీ కార్యక్రమాన్ని, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం లేదా వినడం చేయండి. అఘోర పశుపత హోమం తప్పనిసరిగా చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా జాతక విశేషాలు ఉంటే సంప్రదించాలనుకుంటే 7731881113 ఈ నెంబర్ని సంప్రదించగలరు. మీ జాతక వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ జాతక వివరాలు లేనప్పుడు ప్రశ్నాచక్రం వేసి అప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే భవ సంకల్పం 10 మందికి మనం ఉపయోగపడాలి అనే భావంతో మనం వెళ్తుంటాం. కాబట్టి ఏదైనా సందేహాలు ఉంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి, ఏదైనా ఉంటే కనుక తెలియజేయడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాం.
సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.